హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నానండి. యాస్ట్రాలిక్ లిల్లీ బల్బ్స్ ఇవి. ఆ బల్బులు నేను జాగ్రత్త పెట్టుకొని ఎలాగ మొలకెత్తించాను అన్నది మీకు వీడియో చేశాను కదా. ఈ రెడ్ టబ్లోనేమో ఈ ఇయర్ తెప్పించుకున్నవండి. ఆ బ్రౌన్ కలర్ టబ్లోనివి లాస్ట్ ఇయర్ మనం సేవ్ చేసుకున్నవి. అప్పుడే 2 పువ్వులు కూడా వచ్చాయండి. ఇది చాలా మంచి అందంగా ఉంటాయి పువ్వులు, బాగుంటుంది. దీన్ని సేవ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను నా పాత వీడియోని చూడండి, ఎలా సేవ్ చేసుకోవాలో సీజన్ అయ్యాక చూపించాను అందులోని. ఇది మా హెచ్జీ గ్రూప్ అప్పారావు సార్ గారు పంపించారు. వీటిలన్నిటిని కూడా లాస్ట్ ఇయర్ది కూడా ఒక్కటి కూడా నాకు పోకుండా మళ్ళీ వచ్చే ఈ ఇయర్. ఇవి ఈ ఇయర్ కొత్తగా వచ్చినవి. ఇవి ఏ రంగులు అవుతాయి చూడాలి. ఇంచుమించు సేమ్ కలర్స్ వస్తాయి, కానీ సీజన్లోని చాలా అందంగా ఉంటాయండి, చాలా బాగా పూస్తాయి. ఆయన పంపించిన ఒక్క దుంప కూడా ఆ గ్రూప్ ద్వారా నేను తీసుకున్నది ఒక్క దుంప కూడా వేస్ట్ అవ్వలేదండి. చక్కగా ప్రతి దుంప కూడా వచ్చేసాయి. నేను తీసి మళ్ళీ కోకోఫిట్లో పెట్టి మళ్ళీ పెట్టుకొని ఈ ఇయర్ కూడా నేను దాన్ని ఆ ఫ్లవర్ని చూసి ఆనందాన్ని అనుభవించడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు మొగ్గలు వచ్చాయి, చూశారు కదా. ఇదిగోండి, విడగని ఇంకా తెల్ల మొగ్గ, పోద్దామా వద్దా అన్న పచ్చ మొగ్గ, అన్ని మొగ్గలు రెడీగా అయ్యాయి. ఇవన్నీ కూడా బ్లూమింగ్ వస్తే ఒకేసారి చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఈ ఇయర్ ఎందుకనో మొక్క సైజు బాగా పెరగలేదు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. మధ్యలో 3-4 డేస్ ఏదో వర్షాలు వచ్చాయి, కానీ మిగతా టైం అంతా కూడా విపరీతమైన ఎండలు. దాని నుండి అనుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే పూతకి రెడీ అవుతున్నాయి. పూసిన పువ్వులను కూడా చూపిస్తాను. అంచేత ఇవి ఎవరు డౌట్ పడకుండా ఎక్కడ దొరికినా సరే ఈ బల్బ్స్ తెప్పించుకోవచ్చు. హెచ్జీ గ్రూప్ వాళ్ళు మంచి బల్బులు పంపించారు. అన్నీ కూడా నాకు చక్కగా పనికొచ్చాయి. ఇదిగోండి, ఒక పసుపు పువ్వు, ఒక తెల్ల పువ్వు ఆల్రెడీ పూసేసింది. చాలా అందంగా ఉంటాయండి ఇవి చూడడానికి. అందరూ కూడా తప్పనిసరిగా తెప్పించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగా ఇంకా విడిచిన తర్వాత ఇంకా మంచిగా వీడియో చేసి మళ్ళీ పెడతాను. థ్యాంక్ యూ. నమస్తే.